తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవాళ కలెక్టర్ అనుదీప్ ను కలిశారు ఎంఐఎం ఎమ్మెల్యేల బృందం. కూల్చివేతలకు నిరసిస్తూ బహదూర్పురాలో ఎంఐఎం కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. ఎంఐఎం కార్పొరేటర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒకసారి కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అక్కడ అదుపులోకి తీసుకున్నారు. సిచ్యువేషన్ ని అరెస్టులు చేశారు. విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. కలెక్టర్ అనుదీప్ ని కలిశారు ఎంఐఎం ఇటు కార్పొరేటర్లు అలాగే ఎమ్మెల్యేలు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కలెక్టర్ని అధికారులను కలిసి అదిగోండి అక్కడ విజువల్ మీరు చూస్తున్నారు. కలెక్టర్ అనుదీప్ ని కలిసి సమస్యను వివరిస్తున్నారు. ఇష్యూ ఉంది, పాత బస్తీని టచ్ చేశారు అంటూ కూడా వాళ్ళక్కడ ఎంఐఎం కార్పొరేటర్లు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఇటు కలెక్టర్ అనుదీప్ ని కలిశారు. కలిసి అక్కడ అనుదీప్తో మాట్లాడారు. కలెక్టర్ అనుదీప్తో హైడ్రాకు ఎంఐఎం ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇస్తున్నారు. తమ ఇలాఖాలో వచ్చే ధైర్యం ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు. బుల్డోజర్లు వస్తాయి, మా పైనుంచే వెళ్ళాలి. పాత బస్తీలో సర్వేకు వస్తాయి, తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవాళ కలెక్టర్ అనుదీప్ ని కలిశారు ఎంఐఎం ఎమ్మెల్యేల బృందం. కూల్చివేతలను నిరసిస్తూ బహదూర్పురాలో ఎంఐఎం కార్పొరేటర్లు ధర్నాకు దిగిన విజువల్స్ మరోపక్క మీరు చూస్తున్నారు. వర్షంలో కూడా వాళ్ళు ధర్నాను కంటిన్యూ చేస్తున్నారు. మరోపక్క ఎంఐఎం ఎమ్మెల్యేలు కలెక్టర్ అనుదీప్ ని కలిశారు. ఇటు పాత బస్తీలోకి బుల్డోజర్లు వస్తే ఆ తర్వాత పరిణామాలకు సంబంధించి అంటూ కూడా కలెక్టర్ అనుదీప్తో వాళ్ళు మాట్లాడుతున్న ఆ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు. కలెక్టర్ అనుదీప్ని కలిశారు. ఇటు పాత బస్తీలో ఇటు హైడ్రా అడుగు పెట్టడం కరెక్ట్ కాదు, అక్కడన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అడుగు పెడితే కనుక తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇటు విజువల్స్ మీరు చూస్తున్నారు. పక్క కార్పొరేటర్లను అక్కడ పోలీసులు లిఫ్ట్ చేసి అరెస్ట్ చేసి వేరే చోటుకి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈరోజు పాత బస్తీలో ఎంఐఎం కార్పొరేటర్లు ధర్నాకు దిగారు, నిరసనలకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకసారి విజువల్ చూద్దాం. హైడ్రా హటావ్ అంటూ వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తున్నారు. హైడ్రాని తొలగించండి అంటూ ఎంఐఎం కార్పొరేటర్లు మరికొంతమంది స్థానికులు అక్కడ ఆందోళనకు దిగారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, ఇటు హైడ్రాకి సంబంధించి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మరి ముఖ్యంగా పాత బస్తీకి సంబంధించి ఎంఐఎం కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఇటు నేరుగా కలెక్టర్ అనుదీప్ ని కలిశారు, అక్కడ సమస్యలు వివరించారు. ఐ థింక్ సో ఇటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ఏమంటున్నారు? సాగర్, నా మాట వినిపిస్తుందా మీకు? ఐ థింక్ సాగర్కి నా ఆడియో వెళ్ళట్లేదు. ఐ థింక్ మరి కాసేపట్లో సాగర్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. కలెక్టర్ అనుదీప్ ను కలిశారు ఎంఐఎం ఎమ్మెల్యేలు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆల్రైట్, మా ప్రతినిధి సాగర్ బ్యాక్ టు లైఫ్. సాగర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సాగర్, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఇటు కలెక్టర్ అనుదీప్ ని కలిశారు. ఏమని ఆ రిక్వెజిషన్లో ఏమని పొందుపరిచారు? సచిన్, మొత్తంగా మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన నేపథ్యంలో కూల్చివేతల పర్వం, మూసీ నిర్వాసితులను అక్కడి నుంచి తరలించి అక్కడ ఉన్నటువంటి మూసీ రివర్ బెడ్ లో ఉన్నటువంటి నిర్మాణాలను అధికారులు కూల్చివేతలకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. రేపటి నుంచి అధికారులు పూర్తి స్థాయిలో అంటే బాధితులను ఒప్పించి అక్కడి నుంచి తరలించి పాత బస్తీ కేంద్రంగానే కూల్చివేతల ప్రక్రియను కొనసాగించే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ విషయంలో అంటే అధికారులు సర్వే చేశారు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు సర్వేలు చేశారు, వారికి అక్కడి నుంచి తరలించారు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఆయా అక్రమ నిర్మాణాలను మూసీ రివర్ బెడ్లో ఉండే నిర్మాణాలను సీజ్ చేశారు. పూర్తిగా మనం చూడొచ్చు,
పూర్తిగా కూల్చివేతలకైతే రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పాతబస్తీ కేంద్రంగా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంటే, సర్వేలు జరుగుతుంటే ఎంఐఎం ఇప్పటివరకు లేటుగా స్పందించింది. దీనికి సంబంధించినటువంటి ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రం ఇప్పటివరకు ప్రత్యక్షంగా మాత్రం ఆయన స్పందించలేదు. కానీ పరోక్షంగా తమ ఎమ్మెల్యేలతో, తమ కార్పొరేటర్లతో తమ పార్టీకి సంబంధించినటువంటి బాణీని మాత్రం వినిపిస్తున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే ఎంఐఎం ఎమ్మెల్యేలు కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టిని కలిసి తమ వాదనను వినిపించారు. ఇప్పటికే ఎంఐఎం సంబంధించినటువంటి ప్రాంతాల్లో, పాతబస్తీ ప్రాంతాల్లో అధికారులు ఎవరు రావద్దు, తమ ప్రాంతాల్లో సర్వేలు చేయొద్దు, మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి తమ కుటుంబాలను తరలించొద్దు, తమ ఇండ్లను కూల్చోవద్దు అంటూ ఇప్పటికే ఎంఐఎం ఎమ్మెల్యేలు అనుదీప్ దుర్శెట్టిని కలిసి విన్నవించారు. కానీ మరోవైపు ఎంఐఎం కార్పొరేటర్ మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రెవెన్యూ కార్యాలయం ముందు, ఎంఆర్ఓ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ మేము అడ్డుకుంటాం, బుల్డోజర్లు వేస్తే మా మీదుగా వెళ్ళాలంటూ పెద్ద ఎత్తున సవాళ్ళు విసురుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నేపథ్యంలో మనం కొంచెం చూడొచ్చు, వాతావరణం వేడెక్కింది. మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఎంఐఎం మాత్రం దీనికి సంబంధించినటువంటి తీవ్రంగా ప్రతిఘటిస్తున్న పరిస్థితి. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఎంఐఎం అంటే సర్వేలు చేసినప్పుడు మౌనంగా ఉంది. ఆ యొక్క ఇండ్లను కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది, అప్పుడు కూడా మౌనంగా ఉంది. కానీ రేపు కూల్చివేతలు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఎంఐఎం ఈ రోజు మాత్రం ఆందోళనకు సిద్ధమైంది. కలెక్టర్లను కలిశారు, రెవెన్యూ అధికారులను కలిశారు. మా అధికారులు అంటే మా ప్రాంతాల్లోకి అధికారులు వస్తే మేము ఊరుకోం, ఖచ్చితంగా ఎదురిస్తాం, మా ఇండ్లను ఎలా కూల్చారో చూస్తామంటూ ఎంఐఎం కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఎలా కూల్చివేస్తారో అధికారులు పూర్తిగా రంగం అయితే సిద్ధం చేశారు. ఎందుకంటే మనం చూస్తాం, దాదాపు 120 కుటుంబాలను మలక్పేట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూసానగర్, శంకర్ నగర్ సంబంధించినటువంటి రసూల్పుల, వినాయక్ నగర్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు పూర్తిగా సర్వే చేశారు. దానికి సంబంధించిన 120 కుటుంబాలను తమను ఒప్పించి అధికారులు సీజ్ చేసి ఆ ఇంట్లను, ఆ కుటుంబాలను పూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు స్పందించని ఎంఐఎం రేపు కూల్చివేస్తారు. ఓవైపు ఫాతిమా కాలేజీ అంశంలో కూడా ఎంఐఎం స్పందించలేదు. ఎందుకంటే కూల్చివేతలు తమ వరకు వస్తే మాత్రం తాము ప్రతిఘటిస్తామన్నట్టుగా ఉన్నారు. కానీ ఇక్కడ పేదల ఇండ్లు కూల్చివేస్తే మాత్రం ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఒకసారి మీరు లైన్ లో ప్రయత్నించండి. ఈ అంశానికి సంబంధించి ఎంఐఎం కూడా రియాక్ట్ అయింది. ఎంఐఎం ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద. एआईएमआईएम प्रेसिडेंट बैरिस्टर असद ओवैसी की हिदायत पर एआईएमआईएम एमएलएस ने मूसी रिवर सर्वे के सिलसिले में हैदराबाद कलेक्टर से मुलाकात कर तबादला की ख्याल किया और मूसी रिवर का रीसर्वे कराना का मुतालबा किया अंटूने इस मौके पर सैयद मुस्तक अहमद पी ऑफ बैरिस्टर असदुद्दीन ओवैसी और रिटायर्ड सर्वेयर उमेश भी मौजूद थे अंटू కూడా #మూసీ రివర్ #హైదరాబాద్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఆయన ఆదేశాలతో ఎమ్మెల్యేలు ఈరోజు మూసీ రివర్ సర్వేకి సంబంధించి విషయాన్ని హైదరాబాద్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన్ని కలిశారు. ఈ అంశానికి సంబంధించి మూసీ రివర్ రీసర్వే అంశాన్ని ప్రస్తావించారు. ఆ అంశానికి సంబంధించి అంటే ఈ భేటీలో అసదుద్దీన్ ఓవైసీ పిఏ సయ్యద్ ముస్తక్ అహ్మద్ కూడా ఉన్నారు. అలాగే రిటైర్డ్ సర్వేయర్ ఉమేష్ కూడా వెళ్లారంటూ కూడా ఆ ట్వీట్లో పేర్కొంది ఎంఐఎం. అయితే ఈ అంశాన్ని ఇప్పుడు ఏం చేయబోతోంది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పటికే హైడ్రా చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా ఫాతిమా కాలేజీకి సంబంధించి అక్కడ విద్యార్థులకు సంబంధించి అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ కాకూడదనే ప్రస్తుతం దాన్ని టచ్ చేయట్లేదు. హాలిడేస్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామంటూ ఇండైరెక్ట్గా చెప్పింది ఇటు హైడ్రా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇటు ఎమ్మెల్యేలు ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్ళారు. మూసీ రివర్కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. మూసీ రివర్కి సంబంధించి రీసర్వే అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. సాగర్, ఇప్పుడు కలెక్టర్ కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, లేకపోతే మూసీ రివర్కి సంబంధించి కమిటీ కావచ్చు, ఏం చేయబోతోంది? సచిన్, మీరు చెప్పినట్లుగా ఎంఐఎం ఎమ్మెల్యేలు మాత్రం కలెక్టర్ను కలిసి విన్నవించారు. మూసీ నదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో చాలా వరకు తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాలు రివర్ బెడ్లో ఉన్నాయని చెప్పి అధికారులు గుర్తించిన నేపథ్యంలో
ఆ కలెక్టర్ని కలిసి రీసర్వే చేయాలి, ఆ సర్వేని మేము ఒప్పుకోము, మా ప్రాంతాల్లోకి మళ్ళీ సర్వే అధికారులు వస్తే మాత్రం ఊరుకోము, బుల్డోజర్లు కూల్చివేయడానికి వస్తే మేము అడ్డుకుంటాం, మా మీదుగా బుల్డోజర్లు వెళ్ళాయని తీవ్ర స్థాయిలో పరిణామాలు అంటే తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మాత్రం ప్రతిఘటిస్తున్న పరిస్థితి. కానీ అధికారులు మాత్రం చెప్తున్నది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆయా కుటుంబాలను మేము ఇప్పటికే తరలించాం, మూసీ రివర్ బెడ్లో ఉన్నటువంటి ఇండ్లను మేము గుర్తించాం, వాటిని సీజ్ చేశాం. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులను ఒప్పించి వారి ఇష్టం మేరకే మేము అక్కడి నుంచి తరలించి ప్రశాంతమైన వాతావరణంలో మేము మాత్రం కూల్చివేతల పర్వం కొనసాగిస్తామంటూ ఇప్పుడు అధికారులు చెప్తుంటే, మరోవైపు ఎంఐఎం మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరోవైపు హైడ్రా ఇప్పటికే ఎంఐఎంకి సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ విద్యాసంస్థల విషయంలో కొంత విద్యా సంవత్సరం పూర్తి అయ్యేంత వరకు మేము వేచి ఉంటాం, ఫాతిమా కాలేజ్ని ఇప్పుడైతే కూల్చేది లేదు, కొంత తాత్కాలిక ఉపశమనం ఇచ్చిన నేపథ్యంలో మరోవైపు ఈ అంశాన్ని మనం ఒకసారి మూసీ అంశాన్ని పరిశీలిస్తే మాత్రం ఎంఐఎం తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. మరి రేపు ఒకవేళ కూల్చివేతలు జరిగితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇంట్రెస్టింగ్ ఇక్కడ రేపు మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించి కూల్చివేతల పర్వం రేపు ప్రారంభం కాబోతుంది. దాదాపు 47 ఇళ్లను కూల్చివేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా చూసాం. సో ఇప్పుడు ఇక్కడ కనుక ఇది పాజ్ పడిందంటే ఆబ్వియస్లీ అక్కడ కూడా ఇంపాక్ట్ అంటే పాత బస్తీకి సంబంధించి కూడా ఇంపాక్ట్ కనిపించవచ్చు. సో ఇప్పుడు ఎందుకంటే కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉందనే చెప్పుకోవాలి. లేదు కాదు అంటూ రేపు కూల్చివేతలకు అక్కడ ఇటు మూసీకి సంబంధించి ఒక 47 ఇళ్లకు సంబంధించి మాట్లాడుకున్నాం. అక్కడ కూల్చివేతలు జరిగితే పాత బస్తీకి సంబంధించి కూడా క్వశ్చన్ మార్క్గా మిగిలే అంశం ఉంటుంది. సో ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది, ఇటు మూసీకి సంబంధించి ఏమంటోంది, హైడ్రా ఏమంటోంది? సచిన్, మీరు చెప్పినట్లుగా ఇప్పటికే రెవెన్యూ అధికారులు మాత్రం మీరు చెప్పినట్లుగా అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను గుర్తించింది, దానికి పూర్తిగా భారీ పోలీసు బలగాల మధ్య కూల్చివేతల పర్వం కొనసాగించేకి సిద్ధమైంది. మూసీ నిర్వాసితులకు సంబంధించినటువంటి వారిని అక్కడి నుంచి పూర్తిగా తరలించారు, ఆ ఇండ్లను పూర్తిగా సీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు మాత్రం భారీ పోలీసు బలగాల మధ్య కూల్చివేతలకు మాత్రం రంగం సిద్ధం చేశారు. మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళనలో భాగంగా మొట్టమొదటి కూల్చివేతలు రేపు ప్రారంభం కానున్నాయట్లు తెలుస్తోంది. కానీ ఈ నేపథ్యంలో పాత బస్తీ వేదికగా కూల్చివేతల పర్వం కొనసాగితే మాత్రం ఎంఐఎం మాత్రం అడ్డుకుంటాం, ఖచ్చితంగా వాటిని మేము అడ్డుకుంటాం, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో కొంత ఇక్కడ పొలిటికల్ హీట్గా పెరిగే అవకాశం మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఎంఐఎం అడ్డుకుంటామంటుంది, అధికారులు మాత్రం ఇక్కడ కూల్చివేతలకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రేపు మాత్రం చాలా కీలక పరిణామాలు, కీలక సంఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంఐఎం దీనికి సంబంధించిన మూసీ సుందరీకరణను వ్యతిరేకిస్తుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఓవైపు కలెక్టర్ని కలిసి ఎంఐఎం ఎమ్మెల్యేలు ప్రతిఘటిస్తున్నాం, రీసర్వే చేయాలి, కూల్చివేయద్దు అని చెప్తున్నారు. కార్పొరేటర్లు మాత్రం అడ్డుకుంటున్నారు. మరి రేపు మాత్రం తీవ్ర పరిణామాలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇలా ముందుకు వెళ్తుందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన, మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు నేపథ్యంలో రేపు మొట్టమొదట కూల్చివేతలు ప్రారంభం కానున్నాయని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సచిన్, ఆల్రైట్ సాగర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఎంఐఎంకి సంబంధించిన కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. హైడ్రా హఠావ్ అంటూ కూడా వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సంచలనంగా మారింది. ఎందుకంటే ఎంఐఎంకి సంబంధించిన కార్పొరేటర్లు పక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈరోజు కలెక్టర్ అనుదీప్ని కలిశారు. అనుదీప్ని కలిసి ఇటు మూసీ రివర్ సంబంధించి రీసర్వే అక్కడ మీరు కూడా చూడొచ్చు. ఏఐఎంఐఎం కూడా ట్వీట్ చేసింది, మూసీ रिवर के रीसर्वे कराना का मुतालबा किया अंटूने इस మౌకే పర్ అంటూ కూడా మీరు అక్కడ ఆ సెంటెన్స్ని చూస్తే కనుక మూసీ రివర్కి సంబంధించి రీసర్వే మీద కలెక్టర్ను కలిసి మాట్లాడింది. అంటే రేపటి నుంచి కూల్చివేతలు ప్రారంభం కాబోతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి 47 ఇళ్లను రేపు కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తుంది. అధికారులు కూడా రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం చర్చకు వచ్చింది. రేపు కనుక 47 ఇళ్లకు సంబంధించి కూల్చివేతలు జరిగితే పాత బస్తీలోకి ఇప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యేలు వెళ్ళారు, కలిశారు, కలెక్టర్ను కలిశారు, మాట్లాడారు. కాబట్టి రేపేమైనా పాస్ పడే అవకాశం ఉందా, అంటే రేపేమైనా ఆగే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? ఒకవేళ రేపు కనుక కూల్చివేతలు జరిగితే ఇక్కడ పాత బస్తీలో కూల్చివేతలు కనుక ఒకవేళ వెళ్ళకపోతే